హాయ్ గైస్, ఇతను టోల్ కట్టకుండా టోల్ గేట్ దాటేశాడు. ఎట్లాగో తెలుసా, చెప్తా వినండి. ఇతను తన వెహికల్ వేసుకుని హైవే మీద వెళ్తూ ఉన్నాడు. హైవే మీద వెళ్తూ ఉండగా ఇతనికి ఒక టోల్ ప్లాజా తగిలింది. అక్కడ రోడ్ ట్యాక్స్ కట్టాలి టోల్ ప్లాజా దగ్గర. అయితే ఇతను ₹1 కూడా కట్టను అన్నాడు. ఎందుకు అని అక్కడ అథారిటీస్ అడిగితే, నేను వచ్చిన రోడ్డు బాగాలేదు సో నేను కట్టను అన్నాడు. కట్టను అనేసరికి అధికారులందరూ ఫైర్ అయ్యారు. ఫైర్ అయినా కానీ అతను అసలు వెనక్కి తగ్గలేదు. తగ్గకుండా నేను ₹1 కూడా కట్టను, ఎందుకంటే నేను వచ్చిన రోడ్ బాగాలేదు అని చెప్పి తిరిగి ప్రశ్నించాడు. అయినా అతను కట్టకుండా దగ్గరగా 10 గంటలు వెయిట్ చేశాడు అదే టోల్ ప్లాజా దగ్గర, నేను ₹1 కట్టను అని చెప్పి. లాస్ట్కి అధికారులు ఏం చేసేది లేక అతన్ని ఫ్రీగా టోల్ ప్లాజా క్రాస్ చేయించేశారు. ఇతని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, టోల్ కట్టకుండా వెళ్ళిపోయాడని కాదు, ఓటు వేసిన ప్రతి ఒక్కరు మనం కూడా ప్రశ్నించగలం అనే థాట్ అందరికీ రావాలి. ఈరోజు అతను ఆ స్టాండ్ తీసుకున్నాడు, తను రోడ్ బాగాలేదని చెప్పాడు టోల్ ప్లాజా వాళ్ళకి, అతను ఫ్రీగా వెళ్ళిపోయాడు. అందుకే అక్కడ ఆఫీసర్స్ కూడా అతన్ని ఏం చేయలేకపోయడం వల్ల అతన్ని ఫ్రీగా పంపించేశారు. దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఏం చేయవసరం లేదు, కొంచెం ఫాలో, లైక్, సపోర్ట్ అంతే. దీనికి గురించి ఇంకేమీ వద్దు. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.